హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు నవరాత్రికి మనం పెట్టే 9 రకాల నైవేద్యాలు ఒకే వీడియోలో కలిపి పెడుతున్నానండి. ఇది మనం ఫస్ట్ రోజు కేసరి చేస్తాం జనరల్గా. సో మిగతా నైవేద్యాలు కూడా దీంట్లో కంటిన్యూ అవుతాయి. కేసరి ఎలా చేయాలో నేను ఈరోజైతే మీకు చూపించేస్తాను. ముందుగా కడాయి వేడి చేసుకుని దీంట్లో 1 చెంచా నెయ్యి వేసుకోండి. తర్వాత ద్రాక్ష, జీడిపప్పు వేసి చక్కగా వేయించేసుకుని వీటిని అయితే మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో మీరు కావాలంటే బాదాం, తర్వాత పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా, మనం వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. మనకి కేసరికి మీరు కనుక గోధుమ రవ్వ యూస్ చేస్తూ ఉంటే నీళ్ళ కొలత మారుతుంది, బొంబాయి రవ్వ యూస్ చేస్తూ ఉంటే నీళ్ళ కొలత మారుతుంది. నేను ఇవాళ బొంబాయి రవ్వతో చేస్తున్నాను. బొంబాయి రవ్వకైతే 1 కప్పు రవ్వకి 2.5 నుంచి 3 కప్పుల దాకా నీళ్లు పోసుకోవచ్చు. అదే గోధుమ రవ్వ అయితే మీరు 1 కప్పుకి 3.5 కప్పు నుంచి 4 కప్పుల దాకా నీళ్లు పోసుకోవచ్చు. గోధుమ రవ్వ ఉడకడానికి కొంచెం టైం కూడా పడుతుంది. మన మామూలు బొంబాయి రవ్వ అయితే మనకి వెంటనే ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, బొంబాయి రవ్వ నేను 1 కప్పు తీసుకున్నాను. అదే నేతిలో దోరగా వేయించుకోండి. మంచిగా పచ్చివాసన పోవాలి, మంచిగా కలర్ కొంచెం లైట్గా కలర్ మారే వరకు మీరైతే దోరగా వేయించేసుకోండి. బొంబాయి రవ్వ గోధుమ రవ్వ చేసినా కూడా ఇలాగే మీరు వేయించుకోవాలి. బొంబాయి రవ్వ అయితే ఒక 2 నిమిషాల్లో సరిపోతుంది, గోధుమ రవ్వ అయితే ఒక 3 నుంచి 4 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఇది మంచిగా వేగిపోయింది. దీన్ని కూడా నేను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటాను. మనకి బొంబాయి రవ్వకైతే నేను చెప్పినట్టు నీళ్ల కొలత 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల దాకా నీళ్లు పడతాయి. 3 కప్పులు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కొంచెం కేసరి చల్లగా అయిపోయాక దగ్గర పడిపోతుంది కదా, కాబట్టి మనం 3 కప్పుల నీళ్లు కూడా వేసుకోవచ్చు. అంటే మీరు రవ్వ తలకొట్టి కప్పుతో వేసినట్టయితే 2.5 కప్పు సరిపోతుంది. రవ్వ కొంచెం గోపురంలాగా పైకి వేసినట్టయితే 3 కప్పుల నీళ్లు పోసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి రవ్వ బాగా వేగిపోయింది. దీన్నైతే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత అదే బాణట్లో మనం 2.5 కప్పుల నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్లు బాగా మరగాలి. నేను ఇవాళ 1 కప్పు రవ్వకి 2.5 కప్పు నేను చూపించాను కదా, 2.5 కప్పు నీళ్లు తీసుకున్నాను. ఇవి బాగా తెల్లనివ్వండి. మనం ఇది తెరలేక దీంట్లో కేసరి కలర్ కావాలంటే వేసుకోండి, అవసరం లేదనుకుంటే మనకి అలాగే కూడా వదిలేయచ్చు. ఇప్పుడు కేసరి కలర్ నేను వేసుకున్నాను. తర్వాత నేను ఏలకల పొడైనా వేసుకోవచ్చు, కానీ నేను ఇవాళ పచ్చకర్పూరం వేశాను. పచ్చకర్పూరం వేస్తే మనకి ఆ కేసరి కొంచెం గుళ్ళో ప్రసాదం లాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే పచ్చకర్పూరం, ఏలకుల పొడి 2 వేసుకోవచ్చు, 2 బాగానే ఉంటాయి. నేను ఇప్పుడు పచ్చకర్పూరం మాత్రం వేశాను. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, నీళ్లు బాగా తెరలాకే రవ్వ వేసుకోండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. నీళ్లు బాగా తెరలాక మీరు వేసుకోండి. వేసుకుని సిమ్లో పెట్టేయండి. స్టవ్ సిమ్లో పెట్టేసి మనకి రవ్వ బాగా ఉడికేదాకా అలా వదిలేద్దాం. ఒక 2 నుంచి 3 నిమిషాల లోపల బాంబే రవ్వ అయితే ఉడికిపోతుంది. ఒకవేళ మీరు గోధుమ రవ్వ యూస్ చేసేటట్టుంటే ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు అయితే దాన్ని ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత రవ్వ చూడండి చక్కగా ఉడికిపోయింది, సాఫ్ట్గా మనకి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర కరెక్ట్గా ఉంటుందండి. తీపి ఎక్కువగా ఉండదు, అలాగని తక్కువగా ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్పు చక్కెర వేసుకుని కలిపేద్దాం. ఇప్పుడు చక్కెర వేసి కలిపాక కొంచెం నీళ్ళగా అయినట్టు అనిపిస్తుంది కేసరి, ఏం కంగారు పడకండి. మనకి చక్కగా కొంచెం సేపు అయ్యాక దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం ఫైనల్గా ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుని, తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవన్నీ దీంట్లో వేసేసుకుందాం. వేసుకుంటే కేసరి రెడీ అయిపోతుంది. కొంతమంది దీంట్లో పైనాపిల్ ముక్కలు వేస్తారు, పైనాపిల్ కేసరి. దానికోసం మీరేం చేయాలంటే డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నారు కదా, అదే టైంలో పైనాపిల్ ముక్కలు కూడా వేయించేసుకున్నారనుకోండి, పైనాపిల్ కేసరి ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే దాంట్లో కొంచెం మీరు పైనాపిల్ ఎసెన్స్ వేసుకోండి, మీకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుందన్నమాట. చూడండి, కేసరి చక్కగా రెడీ అయిపోయింది. సో ఇవాళ మీరు కేసరి ఎలా చేయాలో కరెక్ట్గా పక్కా కొలతలతో నేను చూపించేశాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందైతే నాకైతే కమెంట్స్ పెట్టండి. మీరు ఈ నవరాత్రుల్లో ఈ హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. వాళ్ళు నేను మీకు కమ్మటి దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తాను. పెరుగన్నం అనుకుంటామే కానీ అండి, ఇది కలపాల్సిన విధంగా కలిపితే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా కూడా చేస్తూ ఉంటాం కదా. సో ఈ దద్దోజనం ఎలా చేయాలో ఇవాళైతే నేను మీకు చూపించేస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటకా నేర్చేసుకోండి.
దీంట్లో నేను చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి వేడి చేసుకోండి. దీంట్లో 1 చెంచా నూనె వేసుకోండి. దీంట్లో ఆవాలు చిటపట్లాడాక తర్వాత జీలకర్ర, కొంచెం మన జీడిపప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత మినప్పప్పు ఒక అర స్పూను వేసుకోండి. అల్లం ముక్కలు సన్నగా తరుక్కోవాలండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి. ఆ అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే పొడుగ్గా తరుక్కుని వేసేసుకోండి. మనం అవైతే ఈజీగా తీసేయచ్చు. మనం తర్వాత జీడిపప్పు, ద్రాక్ష వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పోపు మాడిపోకూడదు. సిమ్లోనే పెట్టుకోండి మీరు. పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసేసుకున్నాను. అల్లం ముక్కలు కూడా చూసారు కదా ఎంత సన్నగా తరిగానో. మీరు కూడా అలా సన్నగా తరిగి వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం మర్చిపోకుండా వేయాల్సింది అయితే ఇంగువ ఒక అర చెంచా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని బాగా వేయించుకోండి. మనకి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి అనగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉన్న వేడికి ఇవి కొంచెం మంచి కలర్ వచ్చేస్తాయి. లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది. పోపు మాడిపోతే దద్దోజనం అస్సలు బాగోదు. ఇప్పుడు మనం దీంట్లో బాగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు మొత్తం పోపు అయిపోయి స్టవ్ ఆఫ్ చేశాక వేయండి. అప్పుడే మనకి మంచి కమ్మటి వాసన ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాం కదా. సో ఈ కరివేపాకు కూడా వేగిపోయింది. మనం ఈలోగా ఏం చేయాలంటే మామూలుగా మనం అన్నం ఉడికించి పెట్టుకుంటాం కదా, రెగ్యులర్గా వేసుకునే దానికంటే ఒక అర గ్లాసు నీళ్ళు ఎక్కువ పోసుకొని మనం ఉడికించుకుంటే దద్దోజనం బాగుంటుంది. కొంచెం మరీ పొడిలాడుతూ కాకుండా కొంచెం ముద్దగా ఉంటే దద్దోజనం బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత చూడండి మంచి కలర్, కరెక్ట్గా వేగింది మన పోపు. ఇప్పుడు దీన్ని అయితే మనం బాగా చల్లారనిద్దాం. ఎప్పుడైనా సరే పెరుగన్నం వేడన్నంలో కలపకండి, బాగా కొంచెం చల్లార్చిన అన్నంలో కలపండి. ఇప్పుడు ఈ అన్నం గోరువెచ్చగా ఉందండి. దీంట్లో నేను ముఖ్యంగా మీరు ఇప్పుడు చూడండి, నేను దీంట్లో ఒక స్పూను వెన్న వేస్తున్నాను. ఇదే ఈ దద్దోజనానికి ఎక్కువ టేస్ట్ ఇస్తుంది. మనం ఏం చేస్తామంటే మంచి రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న 1 స్పూన్ వేసి ఫస్ట్ దీంట్లో కలిపేద్దాం. అన్నానికి మొత్తం ఈ వెన్న బాగా పట్టేటట్టు కలిపేసుకోండి. నేను చెప్పినట్టుగా అన్నం బాగా చల్లారాలి, ఒక గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ దద్దోజనము సాయంత్రం వరకు కూడా చప్పగా ఉండాలి, పులిసిపోకుండా ఉండాలి అంటే నేను మీకు ఇంకొక టిప్ చెప్తానండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడైతే పెరుగు తీసుకుంటున్నాను. ఈ పెరుగు మనకి బాగా ఫ్రెష్ పెరుగు ఉండాలి. పెరుగుని మనం పులిసిపోయిన పెరుగు వేసామంటే దద్దోజనం మనకి ఎక్కువసేపు బాగోదు, పులిసిపోయినట్టు అయిపోతుంది, పులిసిన వాసన వస్తుంది, బాగోదు. కాబట్టి మనం పెరుగు అయితే ఫ్రెష్ పెరుగు వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాము. 1 కప్పు ఫ్రెష్ పెరుగు చూడండి వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మీరు ఒక అర కప్పు పాలు పోసుకోండి. పాలు అయితే కాచి చల్లార్చిన పాలు. మనం ఒక కప్పు పెరుగు వేసుకుంటే అర కప్పు పాలు ఖచ్చితంగా పడతాయి. మనం పాలు పోసేసుకుని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా, కలిపేసుకుంటే అంతేనండి, మన దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే దీంట్లో ఒలిచిన దానిమ్మ గింజలు, ద్రాక్ష ముక్కలు ఇవి కూడా ఈ మధ్య వేస్తున్నారు, అవి కూడా మీరు వేసుకోవచ్చు. పైన అలా డెకరేషన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి తినేయడమే. చూడండి ఇలా చక్కగా కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ నీళ్ళగా కాదు, మరీ గట్టిగా కూడా కాదు, కరెక్ట్గా ఇలా ఉంటే మనకి కొంచెం సేపు అయినా కూడా ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగైతే మీరు పెరుగన్నాన్ని కలిపేసుకొని చూడండి ఒకసారి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది స్కూల్ బాక్సుల్లో ఇవ్వడానికి కూడా మంచిదండి. ఎండాకాలంలో అలాగా లంచ్ బాక్సులకు ఇవ్వడానికి కూడా మీరు ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నారంటే చాలా పులిసిపోకుండా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. మీ విజ్జి. హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజ్జి. ఇవాళ నేను మీకు నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మనం నిమ్మకాయ పులిహోర కూడా అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాము. ఈ నిమ్మకాయ పులిహోర ఈజీగా ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపించేస్తాను. ముందుగా అయితే మనం అన్నం పొడిలాడుతూ ఉడికించేసుకోవాలండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని చక్కగా ఉడికించుకొని అన్నం బాగా ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకోండి. దీంట్లో 2 స్పూన్ల నూనె అయితే వేసుకోండి. దీంట్లో మనం ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నాము. తర్వాత 1 గుప్పెడు వేరుశనగ పలుకులు. వేరుశనగ పప్పు ఎప్పుడైనా సరే కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి
ఫస్ట్ మనం వేరుశనగపప్పు అయితే దీంట్లో వేసేసుకుంటున్నాము. ఒక 2 చెంచాలు వేరుశనగపప్పు వేసేసుకోండి. ఈ వేరుశనగపప్పు కొంచెం వేగాక మనం దీంట్లో మామూలుగా వేసుకుంటాం కదా శనగపప్పు, మినప్పప్పు, తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వేరుశనగపప్పు కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం మిగతా పోపు సామాన్లన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు ముక్కలు వేసేసుకున్నాను. బాగా ఒక 4 నుంచి 5 జీడిపప్పు పలుకులు వేసేసుకున్నాను. జీడిపప్పు కూడా బాగా వేయించుకోండి. కొంచెం దూరగా మంచి కలర్ వచ్చాక దీంట్లో శనగపప్పు వేసుకోండి. శనగపప్పు బాగా 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా దూరగా వేగాలి. మనకి ఎప్పుడైనా సరే పులిహోరలు ఇలాంటివి చేసేటప్పుడు పోపు మాడిపోకుండా మనం చూసుకోవాలండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి అనిపించగానే మనం స్టవ్ సిమ్లో పెట్టేసి తర్వాత దీంట్లో మనం ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోండి. సన్నగా తరిగి వేసుకున్నట్టయితే మనకి కొంచెం కారం అలాగా సరిపోనప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా అలా నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఇవి మనకి నిమ్మకాయ రసంలో కూడా ఊరి చాలా పుల్లగా కారంగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా ఒక 4 వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో మనం కొంచెం ఇంగువ, ఒక 1/2 చెంచా ఇంగువ వేసేసుకుని పసుపు చిటికెడు వేసుకోండి. ఎందుకంటే మనకి పులిహోర మంచి ఎల్లో కలర్లో ఉంటుంది కదా. సో పసుపు అయితే ఒక 1/2 చెంచా వేసేసుకుని దీన్ని మనం వేయించేసుకుందాము. బాగా వేయించేసుకున్న తర్వాత దీంట్లో నేను ఆల్రెడీ ఏం చేశానంటే 2 నిమ్మకాయలు అయితే రసం తీసి పెట్టుకున్నాను. మనకి 4 మనుషులకు సరిపోవడానికైతే 2 నిమ్మకాయల రసం అయితే సరిపోతుందండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో అంత క్వాంటిటీకి తగ్గట్టు మీరు నిమ్మరసం అయితే తీసి పెట్టుకోవాలి. దాంట్లో గింజలు లేకుండా బాగా నీట్గా నిమ్మరసం పిండి రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి పోపు బాగా వేగిపోయింది. స్టవ్ ఆపేయండి. మనం దీంట్లో నిమ్మరసం వేసేటప్పుడు స్టవ్ అయితే ఆన్లో ఉండకూడదు. నిమ్మరసం వేసాక కొంచెం చేదు వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇప్పుడు పోపు చక్కగా వేగిపోయింది, మంచి రంగు వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం. నేను 2 నిమ్మకాయల రసం తీసి పెట్టుకున్నానని చెప్పాను కదా, అది దీంట్లో ఇప్పుడు పోసేసాను. పోసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ పోపు, ఈ నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసి బాగా కొంచెం సేపు అలా వదిలేయండి. ఇవి బాగా మనకి కొంచెం ఆ ఉప్పు, కారం, అన్నీ పులుపు అన్నీ బాగా పట్టిన తర్వాత మనం దీంట్లో ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలిపేసుకుంటాము. ఇప్పుడు మనకి ఈ నిమ్మరసం వేశాక ఒకసారి కలిపేసి ఇలా వదిలేయండి. ఒక 2 నిమిషాలు అయితే దీన్ని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మనం దీంట్లో అన్నం వేసి కలిపేసుకుందాం. నిమ్మకాయ పులిహోర ఏంటంటే మనకి కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. జనరల్గా కొంచెం సాయంత్రం వరకు ఉండాలనుకుంటే పచ్చి కొబ్బరి తురుము వేస్తే కొంచెం మనకి తొందరగా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా మనం ఎక్కడికైనా ట్రావెల్కి అలా తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం పచ్చి కొబ్బరి తురుము వేసుకోకండి. దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి మనం మధ్యాహ్నం అయిపోతుంది తినేస్తాం అనుకున్నట్టయితే పచ్చి కొబ్బరి తురుము కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నం మొత్తం వేసి కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలా పైన దండిగా చల్లేసుకోండి. అంతే, మీ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుస్తూ ఉంటా మీ విజీ. హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. నేను మీకు కమ్మటి పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఇది టెంపుల్ స్టైల్ పులిహోర అండి. మనకు అచ్చు గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది. ఇది ఒక్కసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. మీరు ఈ పులిహోర పేస్ట్ కావాలంటే చేసుకుని నిలవ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల 2 నెలలు అయినా కూడా అలాగే ఉంటుంది. ఈ పులిహోర పేస్ట్ కోసం అయితే మనం ఏం చేస్తున్నామంటే, మనం మామూలుగా పులిహోర కలుపుకోవడానికైతే బియ్యము 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకుని పొడిలాడుతూ ఉడికించుకుని చల్లార్చుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడి చేసుకోండి. దీంట్లో 1 స్పూన్ నూనె వేసుకోండి. తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోండి. వేసుకుని దీంట్లో 1 స్పూన్ నువ్వులు వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వీటిని వేయించుకోండి. ఇవి నేను 1 గ్లాస్ బియ్యానికి చెప్తున్నానండి. మీరు దీనికి తగ్గట్టు క్వాంటిటీ పెంచుకోవచ్చు. మీరు పులిహోర పేస్ట్ దండిగా చేసుకుని పెట్టుకోవాలంటే దానికి తగ్గట్టు మీరు వేయించి పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇప్పుడు నేను 4కి సరిపడా
పులిహోర కలుపుతున్నాను. దీనికి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది. మనం ముందుగా వేయించుకున్నవి కూడా చల్లారిపోయాయి. దీన్ని కూడా మనం ఇలాగా బరకగా పొడి చేసుకుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా నిమ్మకాయ సైజు అంత అయితే సరిపోతుంది. ఇది మనకి నలుగురు మందికి సరిపోయే పులిహోర కొలతండి. మీరు దానికి తగ్గట్టు ఒక 8 మందికి చేశారండి అనుకోండి, 2 నిమ్మకాయల సైజు అంతా చింతపండు తీసుకోండి. అలాగే మనకి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాం కదా, అవి 2 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 2 చెంచాల నూనె వేసుకోండి. తర్వాత దీంట్లో వేరుశనగ పప్పు ఫస్ట్ వేసుకుని వేయించి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఆవాలు, తర్వాత శనగపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంగువ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం, మనం నానబెట్టుకున్న చింతపండు రసం బాగా పిప్పి లేకుండా మొత్తం వడగట్టేసి దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇది కూడా నేను కొలత చెప్తున్నాను చూడండి. మనం ఏ స్పూన్తో అయితే మినపప్పు అవన్నీ వేసామో అదే స్పూన్తో 1 స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు. ఉప్పు అటు ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఇది ఒక 5 నిమిషాలు బాగా ఉడికించేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకొని చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసేసి బాగా కలిపేసుకోవడమేనండి. ఈ పులిహోర ఏంటంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులిహోర పేస్ట్ కూడా మనం చేసుకుని ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇంకా మనకు పండగల సీజనే కాబట్టి మీరు ఒకసారి దీన్ని చేసి పెట్టుకున్నారంటే మనం పండగలకి ఈజీగా చేసేసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేసి చూస్తారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం ఈ విజీ. హలో లవ్లీ పీపుల్, ఎలా వస్తున్నారు అందరూ? ఇవాళ నేను మీకు కమ్మటి చక్కెర పొంగలి అండి పాలు వేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పరమాన్నం మనం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి, మన బుజ్జి వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి, ఇప్పుడు ఇంకా మనకి చిన్ని కృష్ణుడికి, ఇలా మనకి అన్ని పండగలు వరుసగా వస్తున్నాయి కదా. సో మనం ఇది ఒక్కసారి మనం ఇలా పాలు పోసి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కగా చూసేయండి, టక్టక్గా చేసుకోండి. ఈ చక్కెర పొంగలి అదే పరమాన్నం ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా మనం ఏం చేస్తామంటే పరమాన్నం చేయడానికి ఒక కుక్కర్ కానీ లేదంటే మామూలుగా మనం రైస్ వండుకునే గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో కానీ 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. దాంట్లో 2 చెంచాల పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పు మనం ఏంటంటే కొంచెం వేయించుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది కదా, అందుకని నేతిలో వేయించుకుంటున్నాం అన్నమాట. తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేసుకోండి. పెసరపప్పు శనగపప్పు బాగా ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోండి. కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోండి. మనం ఇది ఏంటంటే నేను చూపించే క్వాంటిటీ నలుగురు మనుషులు ఉండే ఇంట్లో సరిపడా క్వాంటిటీ చూపిస్తున్నాను. దీనికి మనం 1 గ్లాసు బియ్యం తీసుకున్నాం అన్నమాట. సో దానికి తగ్గట్టు నేను 2 స్పూన్ల పెసరపప్పు, 1 స్పూను శనగపప్పు తీసుకున్నాను. అంటే ఇది చిన్న స్పూన్ కాదండి, టేబుల్ స్పూన్ అంటాం కదా, పెద్ద స్పూన్ అన్నమాట. సో దీంట్లో 1 కప్పు బియ్యం వేసుకున్నాను. మనకి పెసరపప్పు శనగపప్పు బాగా వేగిపోయాక మనం దీంట్లో బియ్యం వేసుకుంటున్నాం అన్నమాట. బియ్యం కూడా 1 నిమిషం అలా వేయించుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల పాలు పోసుకున్నాను. పాలు చిక్కటి కాచి చల్లార్చిన పాలు 2 కప్పులు తీసుకున్నాను. ఈ కొలత కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం 3 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాం. 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా ఉంటాయి. అంటే మనం మొత్తం 5 కప్పుల నీళ్లు వేసామన్నమాట. అంటే 2 కప్పుల పాలు, 3 కప్పుల నీళ్లు, 5 కప్పులు వేసాము. మీరు కావాలంటే 4 కప్పుల నీళ్లు కూడా పోసుకోవచ్చు. మీరేంటంటే మరీ చక్కెర పొంగలి కొంచెం పల్చగా ఉన్నా కూడా కొంచెం సేపు అయ్యాక గట్టిపడిపోతుంది కదా, మనం 3 నుంచి 4 కప్పుల నీళ్లు కరెక్ట్గా ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని కలిపేసి కుక్కర్ ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుందాం. ఈలోగా మనం కావాల్సిన బెల్లం పాకం పట్టేసుకుందామండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 2 కప్పుల బెల్లం తీసుకున్నాను నేను, పొడి బెల్లం. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. ఇది మరీ నిండుగా కాకుండా కొంచెం ఒక గోపురంలా కాకుండా కరెక్ట్గా 2 కప్పులు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం 1 కప్పు నీళ్లు పోసుకున్నాం. 1 కప్పు నీళ్లు పోసుకొని దీన్ని బాగా బెల్లం బాగా కరిగేంత వరకు దీన్ని కరిగించుకుందాం. పెద్దగా పాకం రానక్కర్లేదండి, బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది.
దీంట్లో మనకి మట్టి అలాంటిది ఏదైనా ఉంటే కూడా మనం దీన్ని వడగట్టేసుకుంటే నీట్గా ఉంటుంది కాబట్టి నేనైతే సపరేట్గా బెల్లం ఉడికించుకున్నాను. ఇప్పుడు మన పెసరపప్పు బియ్యం కూడా బాగా ఉడికిపోయాయి. చూడండి, నేను పోసిన 6 కప్పుల నీళ్లు పాలు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మీరు ఒకవేళ ఇలా డైరెక్ట్గా కుక్కర్లోనే కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే మీరు బెల్లం పాకం వడబోసేసుకోవచ్చు. నేనైతే ఒక బాణట్లో చేస్తున్నాను. ఇప్పుడు బాణట్లోకి అయితే నేను బెల్లం పాకం ఇలా స్ట్రెయిన్ చేసేసాను. మనం దీంట్లో ఏదైనా మట్టి, ఇసుక అలాంటిది ఉంటే వడగట్టేసుకుంటే బాగా ఉంటుంది కదా. సో ఇలా వడగట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం దీంట్లో వేసేద్దాం. పెసరపప్పు, శనగపప్పు కూడా బాగా ఉడికిపోయాయి. దీంట్లో వేసేసాక కలపండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే దీన్ని చక్కగా ఉడకనివ్వండి. మనం వేసిన బెల్లం పాకంలో ఈ పరమాన్నం బాగా ఉడకాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ బాగా ఉంటుందన్నమాట. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే మీరు ఉడికించుకోండి. ఇప్పుడు ఇది బాగా చక్కగా కలిపేసుకుని మంచి కలర్ వచ్చింది చూసారా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో బాగా 1 స్పూన్ ఏలకుల పొడి వేసేసుకుందాం. ఏలకుల పొడి అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చకర్పూరం ఉంటుంది కదండి, అది 1 చిటికెడు వేసుకోవచ్చు. మనం పచ్చకర్పూరం వేస్తే మనకి అచ్చు గుళ్ళోలాగా ప్రసాదంలాగా ఉంటుంది. మీరు కావాలంటే అదైనా వేసుకోవచ్చు, లేదంటే మనకి ఏలకుల పొడి రెగ్యులర్గా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఏలకుల పొడి కూడా వేసేసుకోవచ్చు. 1 స్పూన్ ఏలకుల పొడి వేసేసాను. ఇప్పుడు బాగా కలిపేసాను. చూడండి, ఇది బాగా దగ్గర పడిపోయింది, మనకి మంచిగా ఉడికిపోయింది 2-3 నిమిషాలు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మరొక చిన్న బాణట్లో ఒక 2 చెంచాల నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకొని నెయ్యి బాగా వేడయ్యాక దీంట్లో మనం జీడిపప్పు, ద్రాక్ష వేసి చక్కగా వేయించేసుకుందాం. ఈ జీడిపప్పు మంచిగా దోరగా మంచి కలర్ రావాలి. తర్వాత మనం ద్రాక్ష కూడా వేసుకుని దీన్ని వేయించేసుకుందాం. దీంట్లో మీరు కావాలంటే బాదాం పలుకులు, పిస్తా పలుకులు కూడా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది దీంట్లో ఖర్జూరాలు కూడా వేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. పచ్చి కొబ్బరి ముక్కలు కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసుకుని వేయించుకుని వేసుకుంటే కూడా బాగుంటుంది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వేయించేసుకున్నాం కదా, ఆల్రెడీ మన పొంగల్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దాం. వేసేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవడమేనండి. కమ్మగా అలా నోట్లో వేసుకుంటూ జారిపోతూ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది చక్కెర పొంగలి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో. హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మినపగారెలు మిక్సీలో చేస్తే అంత బాగా రావు కదండి, కానీ నేను ఈ టిప్స్ చెప్తున్నాను. ఇవి చేసి మీరు ఇలా ఫాలో అయితే తప్పకుండా మీకు వడలు గరగరలాడుతూ బాగా వస్తాయి. నేనైతే మినపప్పు 1 కప్పు నీళ్లు పోసి బాగా 2 సార్లు కడిగేసి దాన్ని ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్నానండి. 1 గంట నుండి 2 గంటలు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు నీళ్లు మొత్తం తీసేసి దీంట్లో 1 ఆలు కూడా వేసి, పచ్చి ఆలు వేసానండి నేను. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీరు మినపప్పు మీరు ఫ్రిడ్జ్లో నానబెడితేనే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకుని మినపప్పుని ఇలా గ్రైండ్ చేసేసుకోవడమే. తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం ఇంగువ అన్నీ వేసి ఉప్పు వేసి కలిపేసుకోవడమే. మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో ముఖ్యంగా 2 టిప్స్ మీరు ఫాలో అవ్వండి. 1-2 స్పూన్ల బియ్యం పిండి, తర్వాత మనం మినపప్పుని మిక్సీలో వేసే ముందు 2 గంటల ముందు ఫ్రిడ్జ్లో నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. మీకు చేత్తో వేయడానికి వడలు కష్టమైతే ఇలాగా మన వడకట్టేది ఉంటుంది కదండి, దాని మీద ఇలా వడలు తట్టుకుని మీరు నేరుగా ఆయిల్లో వేసేయచ్చు. బిగినర్స్కి అయితే ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకుంటే కమ్మటి మినపగారెలు రెడీ. మిక్సీలో వేసినా కూడా గ్రైండర్ లాగా. హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? తమిళనాడు స్టైల్ వెన్ పొంగల్ ఎలా చేయాలో, అంటే మన కట్టు పొంగల్ ఎలా చేయాలో చూపించేస్తాను. చాలా ఈజీ, బట్ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా వస్తుంది. దీనికోసం అయితే మనం 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాము. దీన్ని బాగా 2-3 సార్లు కడిగేసి దీంట్లో 1 కప్పు పాలు, 5 కప్పుల నీళ్లు, అంటే మొత్తం 6 కప్పుల నీళ్లు పోసుకున్నాం అనమాట. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకుని ఇంగువ కూడా వేసుకుని దీన్ని మనం ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించేసుకుందాం. బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం నెయ్యి తీసుకుని దీంట్లో అల్లం ముక్కలు, జీడిపప్పు, తర్వాత మిరియాలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుని అవి వేసుకోండి. కరివేపాకు వేసుకుని దీన్ని రెడీ చేసేసుకున్న తర్వాత మన పొంగల్ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. బాగా ఉడికిపోయింది. నేను చూపిస్తాను మీకు ఆ కన్సిస్టెన్సీ. చూడండి ఎంత బాగుందో. దీనిపైన ఇలా పోపు వేసేసుకోండి. కమ్మటి గుళ్ళో ప్రసాదం లాంటి కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.
హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. వాళ్ళు నేను మీకు కమ్మకమ్మటి కొబ్బరన్నం ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే మంచిగా పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోండి. కడాయి వేడి చేసుకుని నూనె వేసుకుని దీంట్లో వేరుశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకుని చక్కగా ఫస్ట్ దూరగా వేయించేసుకోండి. మంచి రంగు రావాలి. తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ముఖ్యంగా ఇంగువ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కోకోనట్ రైస్కి ఇంగువే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి చక్కగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కొబ్బరి దీంట్లో వేసి ఒక్కసారి కలిపేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. తర్వాత మనం అన్నం ముందుగానే పొడి పొళ్ళాడుతూ ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి కలిపేస్తే కమ్మటి కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. ఇది అమ్మవార్లకి నైవేద్యం పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది. హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు పండగల సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా. మనకి పూర్ణం బూరెలు ఎలా చేయాలో నేను ఇవాళ చూపిస్తాను. పూర్ణం బూరెలు చాలామందికి ఫెయిల్ అవుతూ ఉంటాయండి. మనం నూనెలో వేయగానే పూర్ణం బయటికి వచ్చేయడం, లేకపోతే మంచి కలర్ రాకపోవడం, ఇలాంటివి చాలా టిప్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఈ టిప్స్ అన్ని ఫాలో చేసి చూడండి, మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఈ పూర్ణం బూరెలు ఇంత ఈజీగా చేసేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుంది. చూడండి, ఎక్కడ పూర్ణం బయటికి రాకుండా మంచి రంగు వచ్చింది, కరకరలాడుతూ ఉన్నాయి. లోపల పూర్ణం చాలా సాఫ్ట్గా బాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పూర్ణం బూరెలు చేయడానికి పెద్ద కష్టమైన పని ఏం కాదండి, కొంచెం మనకి పేషెన్స్ కావాలి. ఇలా చూడండి, నేను ఇప్పుడు దీన్ని ఒకటి విడిచి చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా కోట్ అయింది మన పిండి పైన, లోపల పూర్ణం కరెక్ట్గా ఉంది. ఇది మనం ఇలా చేస్తే బాగా కరకరలాడుతూ చక్కగా వస్తాయి. పూర్ణం బూరెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ పండగల సీజన్లో మీరు ఈ పూర్ణం బూరెలు చేసి అందరినీ మెప్పించేయచ్చు. సో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. ఈ పూర్ణం బూరెల కోసం అయితే మనకి మామూలు కదండి, శనగపప్పు బెల్లంతో చేస్తాము. కావాలంటే మీరు కొబ్బరి తురుముతో కూడా చేసుకోవచ్చు, కొబ్బరి బూరెలు కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇవాళ శనగపప్పుతో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపప్పుని 1 గంట సేపు అయితే నానబెట్టుకోండి. మనం శనగపప్పు నానబెట్టే వల్ల బాగా మెత్తగా మనకి ఉడికిపోతుంది అనమాట. 1 గంట నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు శనగపప్పులో నాకు 15 నుంచి 20 పూర్ణం బూరెలు అయితే వచ్చాయండి. అంటే మీరు తీసుకునే కప్పు సైజుని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొక బౌల్లో 1 కప్పు బియ్యం, ఇవి మామూలుగా మన పచ్చి బియ్యమేనండి. ఇవి 1 కప్పు బియ్యం తీసుకోండి. తర్వాత 3/4 కప్పు మినప్పప్పు. ఇది బియ్యానికంటే ఎప్పుడైనా మినప్పప్పు కొంచెం తక్కువ తీసుకోండి. 1 గుప్పెడు మినప్పప్పు తక్కువ తీసుకోండి. ఇప్పుడు మనం వీటిని 2-3 సార్లు బాగా కడిగేసి దీన్ని కూడా నానబెట్టేద్దాం. ఈ పప్పు బియ్యం అయితే 4 గంటలైతే కనీసం నానాలి. మీరు ఒకవేళ పొద్దున్నే పూర్ణ బూరెలు చేసుకోవాలంటే ఈ మినప్పప్పుని ఇప్పుడు కుక్కర్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, దీంట్లో 1 కప్పు నీళ్లు పోసుకుని దీన్ని మనం ఉడికించుకుందాము. శనగపప్పు ఉడకడానికి 4-5 విజిల్స్ అన్నా రావాలండి. ఇలా మనం శనగపప్పు బాగా నానిపోయింది కాబట్టి 4-5 విజిల్స్ వస్తే మాత్రం ఇది చక్కగా ఉడికిపోతుంది. ఈ పప్పు మనకి ఉడికేలోపు మనం పిండిని కూడా రెడీ చేసేసుకుందాం. మనం నానబెట్టుకున్న బియ్యం మినప్పప్పు ఉంది కదా, దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనం ఒక 2 స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాం. ఈ చక్కెర వల్లే మీకు పూర్ణం బూరెలు మంచి రంగు వస్తాయన్నమాట. అందరూ దీంట్లో చక్కెర వేయడం మర్చిపోతారు, అందుకని మనకి మంచి కలర్ రావన్నమాట. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. మనం ఇలా వేలు ముంచితే మన చేతికి ఎంత పిండి అయితే కోట్ అయిందో పూర్ణం బూరెలకు కూడా అంత పిండే కోట్ అవుతుంది. అంటే అంత కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి. నీళ్ళగా చేసేసుకున్నామంటే పిండి పల్చగా అయిపోతే మనకి పూర్ణం బూరెలు విరిగిపోయే ఛాన్సెస్ అందుకే ఎక్కువ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం పిండిని మరీ మెత్తగా రుబ్బేసుకోకూడదు, కొంచెం బరకగా రుబ్బుకోవాలి. అప్పుడే మనకు పూర్ణం బూరెలు కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుని పిండిని కూడా రెడీ చేసేసుకున్నాను. తర్వాత మనకి శనగపప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ శనగపప్పులో నీళ్లు మొత్తం తీసేయండి. కానీ 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు నీళ్లు పోస్తే కరెక్ట్గా ఉంటుంది. నీళ్ళు ఏం పెద్దగా మిగలవు. దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని ఫస్ట్ ఒకసారి మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత దీంట్లో మనం ఎంత శనగపప్పు అయితే తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలండి. దీన్ని చాలా మెత్తటి పొడిగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఇంకోసారి తిప్పేయండి. ఇప్పుడు చూసారా, మనకి బెల్లం శనగపప్పు బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక కడాయి తీసుకుని దాంట్లో వేసి దీంట్లో ఉన్న కొంచెంపాటి తడిని కూడా తీసేయాలన్నమాట. ఇప్పుడు కడాయిలో వేసుకుని మనం ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. మనకు తెలిసిపోతుంది ఇది బాగా దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయే వరకు మనం దీంట్లో ఉన్న తడిని మొత్తం తీసేసే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఏలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి తురుము, గసాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత బాగా చక్కగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని, ఇంకొక టిప్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఈ పూర్ణాన్ని మనం చిన్న చిన్న ఉండలు చేసుకుంటాం కదా, ఉండలు చేసుకున్న తర్వాత ఈ పూర్ణం ఉండల్ని మీరు ఫ్రిడ్జ్లో 1 గంట సేపు అయితే ఉండనివ్వండి. అప్పుడు మీకు పూర్ణం బూరెలు ఇంకా బాగా వస్తాయి. ఈ టిప్స్ అన్నీ ఫాలో చేయండి. మీకు పూర్ణం బూరెలు ఖచ్చితంగా విరగవు. నూనెలోకి పూర్ణం అలాగా స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా వస్తాయి. మనం ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు అలా వదిలేసామనుకోండి, ఇది బాగా గట్టిపడి దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం ఇలా 1 స్పూన్ తోటి ఈ పిండిని మొత్తం ఇలా కోట్ చేసేసుకుని నూనెలోకి వేసేసుకోవడమే. నూనెలోకి వేసుకున్న తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, మనం వెంటనే వీటిని కదపకూడదు. ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో. మనకి కొంచెం ఈ పూర్ణం కొంచెం మనకు ఆ పిండి కొంచెం వేగే వరకు మనం కదపకూడదు. నూనెని మాత్రం అలా అన్ని వైపుల నుంచి ఈ పిండికి మనం అలా వేస్తూ ఉంటే అన్ని వైపుల నుంచి పూర్ణం బూరెలు బాగా కాలుతాయి. చూడండి, ఇప్పుడు ఇలా వేసాం కదా, వేసిన తర్వాత మనం రెండో వైపుకి కొంచెం సేపు అయ్యాక తిప్పుకున్నామంటే ఎటువంటి ఇది మనకు అతుక్కోకుండా ఇలా నూనె మనం పూర్ణం బూరెల పైన ఇలా పోస్తూ ఉన్నామనుకోండి, పైన వైపు కూడా బాగా వేగిపోతాయి. అప్పుడు మనకి ఆ పూర్ణం బయటికి వచ్చే ఛాన్సే ఉండదు. ఈ సైడ్ పచ్చిపిండి ఉండకపోయే వల్ల మనకి పూర్ణం బూరెలు చక్కగా వస్తాయి. చూడండి, ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో చేశారంటే మీరు ఈసారి పూర్ణం బూరెలు చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఎంత మంచి రంగు వచ్చిందో చూసారా? అది అలాగే మనకి కొంచెం కూడా పూర్ణం బయటికి రాలేదు. పైగా మంచి కలర్ వచ్చాయి, కరకరలాడుతూ బాగా ఉన్నాయి. ఇవి మీరు నెక్స్ట్ డేకి కూడా అంతే కరకరలాడుతూ అంతే బాగా ఉంటాయి. ఈసారి పండగలకి ఈ పూర్ణం బూరెలు ఇలాగైతే చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఈజీగా చేసేసుకునే టిప్స్ అన్నీ నేను చెప్పాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి నాకైతే కమెంట్స్ పెట్టండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజీ.